హలో సార్, నమస్కారం అండి. ఇది ఒక త్రీ పాయింట్స్ గురించి మాట్లాడదాం. మేక్ దెమ్ షార్ట్ అండ్ మేక్ దెమ్ షార్ట్ అండ్ షార్ప్. ఒకటండి, ఒకటి విద్యా బంధు గురించి, ఇంకొకటి వచ్చి క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి అండి, ఇంకొకటి పోలీస్ గురించి. విద్యా బంధు అని మీరు మేనిఫెస్టోలో పెట్టారండి, కానీ ఎవరు అడగట్లేదు. అది రైతు బంధు అని దీన్ని పొలిటిసైజ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వస్తుంది. ప్రతిదీ కూడా కాఫీ దగ్గర నుంచి అన్ని కూడా రోబోట్స్ చేస్తున్నాయి ఈ ఎలక్ట్రానిక్స్ దాంట్లో. విద్యాబంధు అని జనాలకు కొంచెం ఏదో అవి మనీకి కొంచెం చదివిస్తే బాగుంటుందేమో, విద్యాబంధులను తయారు చేస్తే బాగుంటుంది, అదొకటండి. సెకండ్ వచ్చి క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఎన్ఆర్ఐలు వచ్చి మన దగ్గర పెట్టుబడులు పెట్టాలి, వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టాలి అని అంటున్నారు. కానీ మన కనీస ఒక కుటుంబము బయటకు ఒక 4 hours 5 hours వెళ్తే రెస్ట్ రూమ్లు లేవండి. ఇక్కడ అమెరికాలో ఒకటే, ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి వీళ్ళు తిరుగుతున్నారు కదా, స్వీడన్ లో ఒకసారి రెస్ట్ రూమ్లు ఎట్లుంటాయో ఒకసారి ఆలోచించండి. రెస్ట్ ఏరియాలు అంటే బాత్రూమ్స్ అండి. పాప ఇప్పుడు 8 సంవత్సరాలు అట్లా ఉంది. రేపు ఇది మన ఈ హైదరాబాద్ అటు రావాల్సిన ఎందుకంటే రెస్ట్ ఏరియాలు లేవు. వాళ్ళు ఒక 5 hours బాత్రూమ్ ఆపుకొని ఇంటికి పోయే వరకు తర్వాత పోయాలి. సో కొంచెం క్వాలిటీ ఆఫ్ లైఫ్ మన ఇండియాలో కూడా పెంచండి. ఇక్కడ అమెరికాలో వస్తుంది, ఎవరైనా వస్తామంటే మంచిది ఇక్కడనే సెటిల్ అవ్వండి అమెరికాలో. ఇండియాలో బాత్రూమ్ వచ్చే వరకు పిల్లల్ని అది ఎంతవరకు అన్నది మీరు చూసుకోండి. ఇంకొకటి, ఇది పోలీస్ దగ్గరికి వచ్చే వరకు ఇక్కడ అమెరికాలో ఒక నల్లవాడిని చంపేస్తే ఒక పోలీస్ అతనికి ఇప్పుడు అతను జైలు శిక్ష అనుభవిస్తుండండి. కానీ మన దగ్గర బట్టి సస్పెండ్ చేసి మన 15 రోజుల తర్వాత వస్తాడు. ఇంకా ఎక్కువ శత్రుత ఉపయోగించి ఇంకేం చేస్తారో తెలియదు. పోలీస్ వాళ్ళు ఎవరైతే లా అండ్ ఆర్డర్ సరిగా చేయరు, వాళ్ళే అక్రమాలు చేస్తారో వాళ్ళను పదవుల నుంచి తీసేసేయండి. లేదని అంటే మన కంట్రీ కదా అట్లనే ఉంటది, దేశవాళ్ళు ఇస్తూనే ఉంటారు, అది దానివల్ల ఉపయోగాలు ఉండవు. లేదంటే ఈ మీడియాలో పెద్ద పెద్ద ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయని ఏదైతే బులెటిన్ రిలీజ్ చేస్తుందో, ఇది హైదరాబాద్ లో ఇన్ని నేరాలు జరిగాయని, అట్లనే ఈ పోలీస్ వాళ్ళల్లో కూడా ఇంతమంది నేరాలు చేసిండ్రో, వీళ్ళని ఇంతమందిని అరెస్ట్ చేసినాం, వాళ్ళ పిల్లలని ఇచ్చేస్తాం, వాళ్ళకన్నా ఒక సిక్యూరిటీ వాళ్ళు కొంచెం ఈ కరప్షన్ కాకుండా ఉంటుందండి. అది కొంచెం చూడండి. మీ కాంగ్రెస్ లో చేంజ్ చేయండి. మీరు మీ పాలనను కొంచెం చేంజ్ చేస్తే మాకు కూడా ఒక ఐడియా, కాంగ్రెస్ ఇస్ డిఫరెంట్ అన్న ముద్ర పడుతుంది. లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్ లో టీఆర్ఎస్ వాళ్ళు మార్పు కావాలని వాళ్ళు వస్తారు, వాళ్ళకు ఓట్లేస్తాం. వాళ్ళకు మళ్ళీ పురుషులకు ఫ్రీ బస్ సర్వీస్ అని అంటారు, మేము వాళ్ళకి ఓట్లేస్తాం అంటే మీరు ఆలోచించుకోండి. నరేష్ గారు, మీరు చెప్పినటువంటి సూచనలు డెఫినెట్గా కూడా ప్రాక్టికల్గా కూడా ఈ సమాజానికి అవసరమైనవి. డెఫినెట్గా కూడా మీరు మాట్లాడినది ప్రతి అంశం కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే విద్యాబంధు దాని గురించి మీరు మాట్లాడుతున్నారు. సరే, విద్యాబంధు అని చెప్పేసి పేరు లేకపోయినప్పటికీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజున ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పేసి ఆ రోజున ప్రవేశపెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. దాని క్రమంలో ఎంతోమంది అంటే ఆర్థికంగా ఒక చదవలేని వాళ్ళు, లేకుంటే ఒక పెద్ద పెద్ద కళాశాలకు పోలేని వాళ్ళకు కూడా ఫీజు రియంబర్స్మెంట్తో చాలా గొప్పవాళ్ళు అయిపోయి, మీ అమెరికాలో కూడా చాలామంది అమెరికాకు కూడా వచ్చినటువంటి, లేకుంటే ఫారిన్ కంట్రీస్కి కూడా వచ్చినటువంటి చాలామంది మిత్రులు ఉన్నారు. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ మీ సలహాయే కాకుండా గతం నుంచి కూడా మేము చాలా విద్యకి అగ్రపీఠం వేసి విద్యతోనే విద్యార్థుల యొక్క తలరాతలు మారతాయి, సమాజం యొక్క తలరాతలు మారతాయి అని చెప్పేసి నమ్మేటోళ్ళము. ఖచ్చితంగా మీ సూచన అమలవుతుంది ఆల్రెడీ. దాన్ని గత 10 సంవత్సరాల కాలంలో ధ్వంసం అయిపోయింది. దాన్ని పునరుజ్జీవం అయ్యేటట్లు మళ్ళీ కూడా దాన్ని రివైవల్ చేయడానికి మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. రెండో దానికి వచ్చేసరికి మీరు అన్నది ఇంకొకటి, మౌలిక సదుపాయాలు అంటే మినిమం కనీస మౌలిక సదుపాయాలు మీరు చెప్పినటువంటి డెఫినెట్గా కూడా మన సమాజంలో అవసరం ఉన్నది. వాటి గురించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని కూడా ఒక రిప్రజెంటేషన్ రూపంలో ప్రభుత్వానికి మేము పొందుపరచడం చేస్తున్నారు. అంటే మన జనాభా పెరుగుదలకు తగ్గ విధంగా లేవని మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక పోలీసింగ్ విషయానికి వచ్చినట్లయితే మీరు చెప్పినటువంటి సత్యాన్ని మేము అధికారంలోకి రాగానే మా ముఖ్యమంత్రి గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్ర రాజధానిలో సింహాలైనటువంటి అంటే అవినీతి పరులకు సింహ స్వప్నాలైనటువంటి 3 ఆఫీసర్లని కమిషనర్లుగా నియమించడం జరిగింది. అందులో మన అవినాష్ మహంతి గారు, కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు, సుధీర్ బాబు గారు. అంటే దీనితోనే ప్రజలందరూ కూడా కొంచెము
అవగాహన ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం డెసిషన్ తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి అప్రిషియేట్ చేశారు. వాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్పారు, మేము ఏది పోలీసింగ్ అనేది స్మార్ట్ పోలీసింగ్ కాదు, అవినీతి పరులకి ఎప్పుడు కూడా స్మార్ట్ పోలీసింగ్ ఉండదు, నేరస్తులకి స్మార్ట్ పోలీసింగ్ ఉండదు, వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఈ సమాజం నుంచి అటువంటి కార్యక్రమాలను ఎలిమినేట్ చేస్తామని చెప్పేసి వార్న్ చేసిన సందర్భం ఉంది. అంటే ఎంత చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ రావడంతోనే ఈ మార్పు అనేది పోలీసింగ్తోనే రావాలని చెప్పేసి ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్ర రాజధానిలో మొదలుపెట్టి శ్రీకారం చుట్టిండ్రు. ఈరోజు కూడా ఎక్సర్సైజ్ నిబద్ధత కలిగినటువంటి అధికారులు ఎవరున్నారు, ఎక్కడెక్కడ ఎట్లా చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రివర్గం కూడా దాని దశగా ఆలోచన చేస్తున్నారు. మీరు చెప్పినటువంటి అన్ని ఆచరణాత్మకమైనటువంటి అదేవిధంగా చాలా మంచి సలహాలు ఉన్నాయి. వాటిని అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా చిత్తశుద్ధితో పనిచేస్తుంది.